ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ చాలామంది ఫాదర్స్ చెరిష్ దిస్. పిల్లలు కూడా ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆడపిల్లలు ఖచ్చితంగా దే విల్ ఎంజాయ్ వాచింగ్ దిస్. వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి ఎక్కడో ఏడుస్తారు వాళ్ళు ఖచ్చితంగా. కంట్లో నీళ్ళు రాకపోతే నన్ను అడగండి. అమ్మాయి రావడానికి కూడా ఒక పెద్ద యుద్ధం చేసామండి. అవునా? లైక్ సినిమా ఒక 3 days షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ అయింది అమ్మాయి. యా లైక్ ఇన్ ఏ వే వేరే అమ్మాయి సెలెక్ట్ అయినారు. షీఈ్ గుడ్ ఓన్లీ, బట్ మాకేంటంటే గర్ల్ నెక్స్ట్ డోర్ కావాలి, ఆ అమ్మాయిని చూడంగానే రిలేటబుల్ ఉండాలి అని అనుకున్నాం. అంటే హీరోయిన్ ఫీల్ హీరోయిన్ ఫీల్ అలాగా, అంటే లైక్ యూనో గ్లామరస్ గర్ల్ ఆ ఫీల్ వద్దు, లైక్ షీ గర్ల్ నెక్స్ట్ డోర్, మన అమ్మాయి చూడగానే మన అమ్మాయి లాగా ఉండాలి అని ఈ ఇద్దరు వ్యక్తులు బాగా మదన పడుతుండేవాళ్ళం. ఒకటి నేను, ఒకటి ఆయన. బాగా బాగా మదన పడ్డాం. ఏదో ఒకటి చేయాలి అనే ప్రాసెస్లో నాకు ఒక సర్వం కాస్టింగ్ ఏజెన్సీ నుంచి వచ్చింది. తిన ఆల్రెడీ దశమ అని ఒక మూవీ చేసింది ఒడియాలో. ఇట్స్ ఏ బిగ్ బ్లాక్ బస్టర్ ఫర్. సో రాగానే ఇప్పుడు మేము ఎలాగైనా ఇప్పుడు 3 daysలో హీరోయిన్ని రీప్లేస్ చేయడం అని అంటే ఇట్స్ బిగ్ టాస్క్. అండ్ దట్ టు బీయింగ్ ఏ న్యూ కమర్స్ టు అస్. సార్కి చెప్పాలి ఎలా ఒప్పించాలి. మాకేంటంటే సార్ ఏమో మారుతి గారేమో రాజాసాబ్ షూట్లో చాలా బిజీగా ఉన్నారు. ఆ టైంలో పోయి టచ్ చేస్తే ఏమన్నా ఉందా అండ్ వీఆర్ టేకింగ్ ఏ డ్రాస్టిక్ చేంజ్. ఒక హీరోయిన్ రిప్లేస్మెంట్ ఈజ్ డ్రాస్టిక్ చేంజ్. సో అప్పుడు మాకు ప్రసాద్ గారు ఉన్నారు కదా, సార్ చెప్పినట్టు పిల్లర్ ఆఫ్ ప్రాజెక్ట్, ప్రసాద్ గారికి పోయి సార్ కొంచెం ఇలా చూడండి సార్ అని. ప్రసాద్ గారికి చూడగానే ఇన్స్టెంట్గా నచ్చేసింది. అరే భలే ఉందబ్బా, భలే పట్టేశారు అని అన్నారు. బికాజ్ హీ ఆల్సో హ్యాస్, ఆయనకి కూడా ఎక్కడో హాఫ్ బేక్డ్ ఉంది అనే ఒక చిన్నది ఉంది అన్నప్పుడు చూడగానే అరే భలే ఉంది, అమ్మాయి కళ్ళు మాట్లాడుతున్నాయి అని చెప్పి సార్ మారుతి గారు నేను చూసుకుంటా కదా అనేసి హాఫ్ ఆఫ్ ద టాస్క్ ఆయన ఇమీడియట్గా రాజసాబ్ సెట్కి వెళ్ళి అప్పుడు బర్త్డే జరుగుతుంది సార్ది, వెళ్ళి మాట్లాడుతున్నట్టు ఇలా చూపించేశారు. ప్రసాద్ గారు చూడగానే సార్కి కూడా అరే బాగుందండి అమ్మాయి అని అనగానే దాన్ని బ్యూటీకి అవునా పెట్టండి అయితే అని అన్నారు. అంతే, జాబ్ డన్.